చొరబాటుదారులందరినీ నెత్తిన పెట్టుకుని ఇంతకాలం పాటు ఊరేగి వాళ్ళందరూ ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ బెంగాల్ని నాశనం చేస్తూ ఉంటే గ్రౌండ్ లెవెల్లో అరాచకాలు జరుగుతూ ఉంటే ప్రజలు ఆగ్రహించి దాని కారణంగానే ఒకప్పుడు ఒక్క సీటు కూడా లేనటువంటి భారతీయ జనతా పార్టీ ఏకంగా ప్రతిపక్ష స్థానానికి తీసుకొచ్చేసరికి గత రెండు టర్మ్స్ నుంచి కూడా ప్రతిపక్ష స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉంది. నెక్స్ట్ ట్రిప్కి వచ్చేటికి అధికార పక్షంలోకి వస్తుందేమో అన్నటువంటి భయం పుట్టుకొచ్చింది మమతా బెనర్జీకి. దాంతో రివర్స్ గేమ్ ప్రారంభించింది. ఏ చొరబాటుదారులకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పోరాడుతుందో ఆ చొరబాటుదారులంటే భారతీయ జనతా పార్టీతో కేంద్ర ప్రభుత్వమే తీసుకొస్తుందంట. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఏదైతే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉందో వాళ్ళు చొరబాటుదారులతో కుమ్మక్కయ్యి బెంగాల్ని నాశనం చేయడం కోసం అక్కడికి తీసుకొస్తున్నారట. ఈ కొత్త దిక్కుమాలినటువంటి ఒక సూత్రాన్ని తెర మీదకి తీసుకురావడం ద్వారా ఇప్పుడు హిందుత్వవాదులు లేదా దేశ ప్రేమికులని కొత్త వైపుకి మళ్లించేటటువంటి సరికొత్తదైనటువంటి ఆట ఆరంభించింది మమతా దీదీ.